డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. ఇక తెలుగు తెరపై అమ్మ మీరు స్టార్ట్ చేసింది అఫ్ కోర్స్ అక్కినేని నాగేశ్వరరావు గారితో, రామారావు గారితో నటించిన సినిమాలు. ఆయనతో ఎక్స్పీరియన్స్, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? ఆయన అది కూడా అందరూ చెప్పుకుంటారు చాలా స్పెషల్ అని. అవునండి, ఆయనతో ఒకటి నేర్చుకోవాలంటే డెడికేషన్. ఆయనలాగా నేను ఎవరిని చూడలేదు. అవునా? ఎలా చెప్పండి. కాశ్మీర్లో, శ్రీనగర్లో షూటింగ్, శృంగారరాముడు కాశ్మీర్లో షూటింగ్. అప్పుడు మిస్సెస్ కూడా వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు, ఆయన మిస్సెస్, రామారావు గారు మిస్సెస్, వాళ్ళందరూ వచ్చారు. అంటే మేము ఒక బోట్ హౌస్, డాల్ లేక్కి ఎదురుగుండా ఒక హోటల్లో అందరూ ఉండేవాళ్ళం. ఈవినింగ్ అయితే షూటింగ్ 4:30కి అండి వినిపిస్తుంది, ఏదో ఎక్సర్సైజ్ వచ్చి మా పక్కన రూమ్ కదా. 4:30 to 5:30కి మేకప్ వేసుకొని 7 o'clock is in the location in శ్రీనగర్. 7 o'clock in the location. ఫస్ట్ డే ఎవ్రీబడి కేమ్. తర్వాత అందరు చెప్పారు, మేమమ్మా లైట్ మెన్ టెక్నీషియన్స్ అంతా మేమంతా పడుకోవడానికి 11 o'clock అవుతుందమ్మా, ఈ చలిలో పొద్దున్న లేచి కష్టం మాకు, 9 o'clock కాల్ చేసి చెప్పండి అమ్మా. డైరెక్టర్ శంకర్ గారు చెప్పారు, లత గారు మీరే చెప్పండి. రామారావు గారు, ఏమండి లత గారు చెప్పండి, దట్ ఈజ్ వెరీ నైస్ అన్న. నాగేశ్వరరావు గారు అయితే కొంచెం జోకులు వేస్తారు, అది చేస్తారు కొంచెం ఇదిగా. ఈయన చాలా యూనో సీరియస్. ఏమండి లత గారు, అదండి కొంచెం మీరు ఓకే, మీరు గ్రేట్, మీరు వచ్చేసి 7 o'clock, అందరికీ మాకందరికి కొంచెం కష్టం, టెక్నీషియన్స్ వాళ్ళు వీళ్ళు. సో 9 o'clock కాల్ షీట్ ఉంటే కొంచెం బెటర్ అని ఫీల్ అవుతున్నారు అందరూ అని. ఓకే ఓకే చెప్పాలి కదా, ఓకే 9 o'clock యూనో. అండ్ ఒకరోజు ఎయిర్పోర్ట్లో 6:30, 7 o'clock 6:30కి నేను వస్తున్నాను, బ్లూ మేకప్ వేసుకొని ఫుల్గా, ఒకడు కిరీటం పెట్టుకొని పక్కన, బ్లూ మేకప్ వేయాలంటే 3 hours అవుతుంది. ఎలాగో అవును అంటే ఎప్పుడు లేచి ఉంటాను నిద్ర అది. అదే 6:30 నీకు ఏమండి సార్ ఆశ్చర్యంగా, నో 7 o'clock 7:30 షూటింగ్, 9 o'clock షార్ప్ షూటింగ్ ఉంటానండి. దట్స్ గ్రేట్ ఆఫ్ హిమ్. అండ్ హీ ఆల్సో అచీవ్డ్. ఏం అన్నగారు సీఎం అయ్యారే, పాలిటిక్స్ ఎలా ఉంటుంది అని అడిగారు అప్పుడు శృంగారరామం టైంలో. ఈ డెంట్ కమ్ టు పాలిటిక్స్ దట్ టైమ్. వచ్చి అలా సీఎం అయిపోయారు కదా. ఎంజీఆర్ గారి గురించి అడిగారు. ఎంజీఆర్ అయినా చాలా ఫ్రెండ్స్. అక్కడ ఒక ఫోటో ఉంటుంది చూడండి, ఎంజీఆర్ గారు సీఎం అయినప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే తీశాను ఆయన్ని, ఎంజీఆర్. సరే నేను చెప్పాను, బొమ్మాయి మ్యాగజైన్ నన్ను అడిగారు, మీరు ఏర్పాటు చేసేలాగంటే మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ మన బొమ్మాయిలోనే రావాలి, ఫ్రమ్ సినిమా ఫీల్డ్. నేను ఫోన్ చేస్తే ఆయన సెక్రటరీకి ఉన్నారు, ఏంటి నాకు మీ ఇంటర్వ్యూ కావాలండి. ఏంటి నువ్వు జర్నలిస్ట్ అయిపోయా, పొలిటిక్స్ రమ్మంటే రాలేదు, సినిమా ఇది ఇంటర్వ్యూ కావాలంటే లేదండి, ఫస్ట్ నాకు తెలీదు, అదంతా వింటానులేండి. సరే నువ్వు వచ్చే సత్య స్టూడియోకు నేను ఇంటర్వ్యూ ఇస్తానులే. చాలామంది వెయిటింగ్ ఆయన ఇంటర్వ్యూ కోసం. ఫస్ట్ ఇంటర్వ్యూ మొదలు పేటి అని వచ్చింది, నా దగ్గర ఇంకా ఫొటోస్ ఉన్నాయి. అప్పుడు రామారావు గారు వచ్చారు, అదే అక్కడ ఉంది చూడండి ఆ ఫోటో, తర్వాత చూడు, అదే కిరీటం పెట్టుకొని అదే వచ్చి విష్ చేయడానికి వచ్చారు ఎంజీఆర్ గారిని. తర్వాత రామారావు కూడా సీఎం అయిపోయారు. సో ఐ వర్క్ బోత్ సీఎంస్. But you could have become CM also. I don't know. I'm not But అదంతా of course విధియం మ్యామ్. అండ్ ఆల్సో చెప్పలేం. ఆ జయలలిత గారు అప్పుడే షీ ఆల్రెడీ ఇన్ ద తర్వాత వచ్చారు. She came in only 1982. She came to party. 82. When I was there, she was not working also. పరిచయం బాగా పరిచయం నాకు. ఆవిడతోనే ఉండేది డాలీ అని ఒక బ్యూటిషియన్. అప్పుడు నాకు వచ్చేది, జయలలిత గారి ఇంట్లోనే ఉండేది డాలీ అని ఆవిడే. సో అమ్ము ఫోన్ చేయమంటున్నారు మిమ్మల్ని அப்படின்னு. 70s షీ వాజ్ నాట్ యాక్టింగ్. సో వీ యూస్ టు టాక్ అండ్ వీ యూస్ టు గో టు క్రికెట్, ఎంసీసీలో క్రికెట్ అది. షీ ఈజ్ వెరీ బోల్డ్ లేడీ. ఐ లైక్ హర్, వెరీ బోల్డ్ అండ్ యూనో ఐ అడ్మైర్ హర్. అవును, ఐ మీన్ హోల్ వరల్డ్ వండర్స్ ఎన్ని ఆటుపోట్లని ఆవిడ ఎదుర్కొని నిలబడ్డారని. డెఫినెట్లీ. అండ్ అలా చూసుకుంటే మీరు ప్రాక్టికల్గా ఫ్యామిలీ సైడ్ అండ్ మనశ్శాంతి, సింపుల్ జీవితం, పీస్ఫుల్ గా హాయిగా ఉందాం అనే ఒక చాయిస్ తీసుకున్నారు. అవునండి. I don't regret at all. I don't regret at all. It's your what you are happy, you know, you are in self, you are happy, you are content. అదే కదా ముఖ్యం లైఫ్ లో. అవును. వాళ్ళది కూడా అది మనం కూడా, దట్స్ ఆల్. నో, యూ వాంట్ టు బికమ్, దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. వెన్ యూ డోంట్ వాంట్, సో యూ ఆర్ హ్యాపీ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. ఐఎమ్ ఫ్రీ, ఐ ట్రావెల్, ఐ గో టు మై చిల్డ్రన్, ఐ గో టు సింగపూర్, ఐ గో టు లండన్. Or I'm busy, I act, like one serial I do, one film I do. I did one film, Legend, recently. అది చేశాను.
సో ఇంకొక ఫిల్మ్ అడుగుతున్నారు, ఓకే ఐ డూ అట్ మై టర్మ్స్ అండ్ కండిషన్స్. సో తెలుగులో మీరు చేస్తున్న టైంలో మీ వివాహం ఎప్పుడైంది మ్యామ్? 82లో మీ పెళ్ళయింది. 84 మై సన్ వాస్ బోర్న్. ఎలా జరిగింది మీ వివాహం? సింగపూర్లో. అంటే ఎలా చూసారు మిమ్మల్ని మీ వారు? అలా బాగా చేశారండి. ఆహా, మేము సింగపూర్ వెళ్ళాము ఒక ఇది షో కోసం. అప్పుడు మీట్ చేసాము. ఈ ప్రపోజ్ టు మీ. సో ఐ వాస్ ఆల్సో, మై మదర్ సెడ్ వై డోంట్ యూ గెట్ మ్యారీడ్ అండ్ సెటిల్ డౌన్, అంతా చేసావు, నీ ఆశ లెక్క చేసావు, ఐ వాంట్ టు సీ నేను యూనో ఒక ఇంటి. ఫ్యామిలీ అందరు మదర్స్కి ఉంటుంది కదండి. అవునవును ఉంటుంది. ఆల్ మదర్స్ విల్ హ్యావ్ దట్. అండ్ యూ డన్ సో మచ్ ఫర్ ఎవ్రీబడి, ద ఫ్యామిలీ, and you get married and settle down. అంటే then I decided I got married. ఈ టైంలో లత గారు మీ సహ హీరోయిన్స్తో న్యాచురలీ కంపారిజన్లు, పోటీలు, ఎందుకంటే మీరు కేక్ వాక్ లాగా మీకు అన్నీ అమరుతున్నాయి, చక్కగా అలా మీరు క్వీన్లా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, పుట్టింది కూడా క్వీన్ ఫ్యామిలీలో. మరి ఇతరులు మిమ్మల్ని చూసి ఎప్పుడైనా కొంచెం ఈర్ష్యపడ్డం అట్లాంటివి ఉండేవా? నేను కేర్ చేయనండి, ఇష్టపడితే పడ్డాయి. నేను అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను. ఇద్దరు హీరోయిన్స్ చేస్తే కూడా మనం చేసేది మనకంటే ఎవరు బాగా చేస్తే వాళ్ళు స్కోర్ చేసుకోను అనుకుంటాను. దట్స్ ఈవెన్ టుడే ఐఎమ్ లైక్ దట్ ఓన్లీ. ఐ డోంట్ ఫీల్ ఎనీ, వాళ్ళు బాగా చేస్తే ఓకే లెట్ దెమ్ హ్యావ్, మనం చేస్తే మనం ఐ డోంట్ హ్యావ్ ఎనీ సచ్ థింగ్ ఈవెన్ నౌ. దట్స్ వై ఐఎమ్ హ్యాపీ. నో అంతే కదా. మన మైండ్ సెట్ ఎందుకుంది.